నా మూడ్ బాలేదని కలవడానికి వస్తే మై డియర్ మహి మూడే బాలేనట్టుంది. ఆపు నీ దొంగ డ్రామాలు. ఓసరి విల్లా ఎన్ని రంగులు మారుస్తావు, చిటికేసి ఛాలెంజ్ చేస్తావు, యారోగెంట్ గా బిహేవ్ చేస్తావు. ఇప్పుడు నవ్వుతూ మాట్లాడతావా? ఈ వేషాలు ఎవరి కోసం, దేనికోసం? నీకింక కోపం పోలేదనుకుంటా. మనం పెళ్లి చేసుకుని కాపురం చేయవలసిన వాళ్ళం మహి. సరదాగా ఉంటాం, గొడవ పడతాం, తిట్టుకుంటాం, అవసరమైతే కొట్టుకుంటాం. ప్రతి వాళ్ళ లైఫ్లోనూ ఇదంతా కామన్. నువ్వు చెప్పినంత ఈజీగా నేను తీసుకోలేను. నీ పేరు మార్చుకోవడానికి నేను ఇష్టపడలేదు. నువ్వెంత మోసం చేసావో ఇప్పుడే అమ్మతో చెప్తాను. ఆగు మహి. నువ్వు చెప్పినా ఆంటీ నమ్మరు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. నిశ్చితార్థానికి షాపింగ్ చేద్దాం పద. నేను చెప్పినా అమ్మ నమ్మదని చెప్తున్నావు. కరెక్టే, నా మాట నువ్వు కూడా వినవు. అయితే రెస్టారెంట్లో కలిసిన నీ ఫ్రెండ్ ప్రియాంక ఇంటికొచ్చి చెప్పినా అమ్మ నమ్మదా? పంతులు గారికి డబ్బులిచ్చి పేరు మార్చకుండా మోసం చేశామని నీ ఫ్రెండ్తో నువ్వు చెప్పావు. ఇంకో 5 నిమిషాల్లో నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ని తీసుకుని ఇక్కడికి వస్తాడు. అప్పుడు నీ బండారం బయటపడుద్ది, ఆ తర్వాత నువ్వు బయటపడతావు. వద్దు మహి, వద్దు. ఆంటీతో చెప్పొద్దు. నా మాట విను మహి, ప్లీజ్ మహి. తప్పుకో. ఆగు మహి. ఈ ఒక్కసారి నా మాట విను. జరిగిందేదో జరిగిపోయింది. నేను కావాలని చేయలేదు మహి. మెడపట్టి బయటికి గెంటేసేటప్పుడు మా అమ్మని బతిమలాడుకో. తప్పుకో. బాబు. పార్వతి, దీని వేషాలు నువ్వు కూడా చూసావు కదా. అవసరమైతే పిలుస్తా, నువ్వు అమ్మతో చెప్పాలి. సినిబాబు, సినిబాబు. మహి, మహి. స్టూపిడ్. కళ్ళు నెత్తికెక్కాయా? బ్రెయిన్ దొబ్బిందా? అది అమ్మగారు, సినిబాబు గారు. షట్ అప్. జస్ట్ షట్ అప్. నిన్ను చూస్తేనే కంపరంగా ఉంటుంది. అలాంటిది నన్నే తాకుతావా? వంట దాని వంట పంచేయి. ఓకే? దేవుడా, ఇప్పుడు పెద్ద గొడవ జరుగుతుంది. ఐశ్వర్య, అమ్మ ఐశ్వర్య, ఎక్కడ నా కోడలు? పైన మహిని కలవడానికి వెళ్ళినట్టుందక్క. ఐశ్వర్య ఏం చేస్తుంది మహి? ఇంకా రాలేదేంటి? వస్తున్నానంటీ. ఇంకో 5 నిమిషాల్లో నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ని తీసుకుని ఇక్కడికి వస్తాడు. అప్పుడు నీ బండారం బయటపడుద్ది, ఆ తర్వాత నువ్వు బయటపడతావు. మమ్మీ రాలేదా ఐశ్వర్య? మమ్మీ డాడీ ఇద్దరు ఎంగేజ్మెంట్కి కావాల్సిన ఏర్పాట్లలో ఉన్నారాంటీ. ఇంకా నిశ్చితార్థమైన అర్థం లేని మాటలు మాట్లాడక ఐశ్వర్య. మహి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమైంది? వాట్స్ రాంగ్ విత్ యూ? అమ్మా,
ఈరోజు నన్ను మాట్లాడనివ్వండి ప్లీజ్. ఐశ్వర్య ఏంటో తను ఏం చేస్తుందో మీకు తెలియాలి. మహి ఎందుకిలా? మాట్లాడుకు నువ్వు మాట్లాడకు. అయిపోయింది, అంతా అయిపోయింది. మామ్, నేను నీ కొడుగ్గా పుట్టిన నేను చేసుకున్న అదృష్టం. కానీ ఐశ్వర్య విషయంలో మన కుటుంబంతో సంబంధం కలిస్తే నేనే దురదృష్టవంతుని అవుతాను. మహి, వాట్ హ్యాపెన్? ఏమైంది నీకు? కట్టమనేని వంశానికి తగ్గ కోళ్ళని మురిసిపోతున్నా. మార్చి నేను ఐశ్వర్య చేసే నిర్వాకం విను. కార్తీక్, అమ్మా, వీడు నా ఫ్రెండ్ కార్తీక్, తెలుసు కదా? తిను ప్రియాంక, ఐశ్వర్య ఫ్రెండ్. నమస్తే ఆంటీ. చెప్పు, నీ ఫ్రెండ్ ఐశ్వర్య నీతో ఏం చెప్పింది? చెప్పు, నీ ఫ్రెండ్ ఐశ్వర్య ఏం చేసిందో చెప్పు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఏం జరిగిందో చెప్పు. అది మరి మన మహితో ఐశ్వర్య పెళ్లి జరగాలంటే ఐశ్వర్య పేరు మార్చాలన్నారట కదా? అయితే పేరు మార్చుకోవడం ఐశ్వర్యకి ఇష్టం లేదు. సో ఐశ్వర్యకు పేరు మార్చుకోవడం తనకి ఇష్టం లేదని తెలిసినా పంతులు గారికి డబ్బులిచ్చి మీ అందరినీ చీట్ చేసిందంటీ. పేరు మార్చకుండానే సిద్ధాంతితో ఘట్టమనేని ఇంటి పేరు ముందు చేరిస్తే చాలని చెప్పించారా ఆంటీ? ఐశ్వర్యమని అమ్మగారు సంపేస్తుంది. అమ్మో, ఎంత మోసం, ఎంత కుట్ర! నేను ఎప్పుడో అనుకున్నాను ఇదేదో తేడా ఫ్యామిలీ అని. సంబంధం కలుపుకోగానే మన మాటల్ని కలుపు మొక్కల్లా తీసి పారేసింది. ఇప్పుడే ఇన్ని చేసిందంటే రేపు పెళ్ళయ్యాక ఇంకెన్ని చేస్తుందో అక్క. చిచి. ఐశ్వర్య, వాట్ ఇస్ దిస్? ఘట్టమనేని ఫ్యామిలీ అంటే పిచ్చి పిచ్చిగా ఉందా?
అంటే ఒక్క నిమిషం ఆంటీ. మీరందరూ నన్ను క్షమించాలి. మీ ముందు నిలబడాలంటేనే నాకు చాలా భయంగా ఉంది. మీతో ఇలా అబద్ధం చెప్పమని మహి ఫ్రెండ్స్ మహి నన్ను బెదిరించారు. చెప్తే ఐశ్వర్య లైఫ్ స్పాయిల్ అవుతుందన్నారు. చెప్పకపోతే నీ లైఫ్ స్పాయిల్ అవుతుందని బెదిరించారు. మదర్ ప్రామిస్ ఆంటీ, నిజం చెప్తున్నాను. ఐశ్వర్య చాలా మంచిది. మీరన్నా మీ ఫ్యామిలీ అన్నా తనకి చాలా ఇష్టం. నీకు బుద్ధుందా? ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని చూస్తావా? నీకెలా చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలి? ఆంటీ ప్లీజ్ ఆంటీ, మీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకోకండి. మహిని ఏమనకండి. ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ తప్ప మా మధ్య ఏ గొడవలు లేవు. వాడి ప్రాబ్లం ఏంటో తెలియదు గాని వాడు నీ మీద కక్ష కట్టడం దారుణమమ్మా. మహి, యూ హ్యావ్ డన్ బ్యాడ్ జాబ్. నాన్న మామ్, అది కాదు. మహి, నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్, లీవ్ ఇట్. ఆంటీ, ఒక్క విషయం నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా కోరికైనా మా అమ్మ కోరికైనా ఒక్కటే, ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారి కోడలు కావడం. మా పంతులు గారు అలా చెప్పారు, మీ పంతులు గారు ఇలా చెప్పారని రాద్ధాంతం చేయడం నాకు ఇష్టం లేదు. చెప్పండి ఆంటీ, మీ కోడలు అవటానికి నన్నేం చేయమంటారు? నా పేరు మార్చుకోవడమే కాదు, అవసరమైతే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని నా ఫేస్ మార్చుకుంటాను. ఐశ్వర్య, మా ఫ్యామిలీ మీద నీకున్న అభిమానం నాకు తెలుసమ్మా. మామ్, ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. ఐశ్వర్య ప్రియాంక కలిసి నాటకం ఆడుతున్నారు మామ్. ఇందాక రూమ్లో ఐశ్వర్య నాతో చెప్పింది పార్వతి వింది. జస్ట్ ఏ మినిట్. పార్వతి ఇట్రా, వచ్చి అమ్మతో నువ్వు విన్నది చెప్పు. అమ్మగారు, నేను రాను. రా బాబు, నేను రాను. రా పార్వతి, అమ్మతో నిజం చెప్పు. భయపడకు పార్వతి, రా. రా పార్వతి.
వంట మనిషి ఇంటి విషయాల్లో తలదూర్చడం ఏంటి? ఎవరు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. అది చెప్తే నేను వినాలా? ఓయ్, అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! మహి, నిన్ను బెదిరించో భయపెట్టో ఈ పెళ్లి చేయడం లేదు. ఈ పెళ్లి ఆపడానికి నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దు. నేను పావని భూపాల్కి మాటిచ్చాను. నువ్వు కుప్పిగంతులేసిన ఐశ్వర్యతోనే నీ పెళ్లి. ఆంటీ ప్లీజ్ లీవ్ హిమ్. మహి, ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపో. రేపు మనం కర్నూలు వెళ్ళి జాలీగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి. బీ కూల్. పద, మనం షాపింగ్ చేయాల్సింది చాలా ఉంది. కమాన్ మహి. ఆంటీ, మీరు పర్మిషన్ ఇస్తే షాపింగ్కి వెళ్ళొస్తాము. ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్ యూ ఆంటీ. రా రా మహి, రా. వీడు పెళ్ళైతే గాని మారడు. అవును అఖిల, త్వరగా నిశ్చితార్థం ఏర్పాటు చేసి పెళ్లికి ముహూర్తం పెట్టించేద్దాం. సిన్నబాబు ఏటోరా. అక్క ఏటి కాదులేవే, వాళ్ళు గొప్పోళ్ళు. తిట్టుకున్నా కొట్టుకున్నా సెకండ్ లో కలిసిపోతారు. మనలా జీవితాంతం పగలబెట్టుకోరు. అమ్మా పార్వతి, పార్వతి, అమ్మా పార్వతి, ఇందా 2500. అట్టా సొత్తవేం తల్లి, నీకు పెళ్లి చూపులు కదా, చీర కొనుక్కో పార్వతి. పెళ్లి చూపుల్లో నా తల్లి బుట్ట బొమ్మలా ఉండాలా, సరేనా? ఏటైనా దమ్మా అట్టా ఉన్నావు? ఏం లేదు నాన్న, సిన్నబాబుకి అన్ని కట్టాలి. మహి, నీకే కష్టం వచ్చినా మీ అన్నయ్యకి చెప్పుకునేవాడివి. ఇప్పుడు తానే నిన్ను అసహించుకునే రోజు తీసుకొచ్చావు. వద్దు మహి, వద్దు. వద్దు నాన్న, సిన్నబాబుకి అన్యాయం జరగొద్దు. ఈ పెళ్ళి అవ్వద్దు. పార్వతి, పిచ్చిగని పట్టిందా ఏంది? అదిగో పెదబాబు చెప్పాడు, నేను చెప్పాను, అట్టాటే చేయాలి నీకొద్దు అని. వినవా? అది కాదు నాన్న, పాపం ఏడుస్తూ తాగి రోడ్డు మీద తిరుగుతున్నారు. అందుకే ఏమైనా చేసుకుంటారేమోనని భయంగా ఉంది నాన్న. భయం వేస్తోందిరా. రోజు నీ ప్రవర్తన చూసి భయం వేస్తోంది.